పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలు ఆగడం లేదు. ఐలాపూర్లో అపార్ట్మెంట్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. కూల్చివేతలు జరుగుతూ ఉండగా పక్క అపార్ట్మెంట్పై శకలాలు పడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అపార్ట్మెంట్లు పలు నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు లాయర్ ముఖీం. తప్పుడు పత్రాలు సృష్టించి భూముల విక్రయాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. 20 ఏళ్లుగా 300 ఎకరాలకు పైగా సర్కారు భూమికి ఎసరు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, హైడ్రా కూల్చివేతలు నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది అని నిన్న బాణాసంచా కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఇక ఒక పెను ప్రమాదం కూడా తప్పినట్లుగా కూడా తెలుస్తోంది. సత్య, ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్? డెఫినెట్గా నిన్న పొద్దుటి నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు ఏదైతే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తాండాలో పెద్ద ఎత్తున ఈ మొత్తం కూడా ఆక్రమాలకు సంబంధించి అయితే గతంలో ఈ భూమి అంతా కూడా ఈ గవర్నమెంట్ భూమి అని తెలుస్తూ ఉంది. ఈ గవర్నమెంట్ భూమిలో ఈ సుప్రీంకోర్టు లాయర్ అయినటువంటి ముఖీం తనకు సంబంధించినటువంటి కొంత అధికారం కావచ్చు, కొంత ఈ పొలిటికల్ అండ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టి దాంతోపాటు అక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఆ ఫామ్ హౌస్తో పాటు ఇంకా 300 ఎకరాలు పైన కూడా అది అక్రమంగా డాక్యుమెంట్లు సృష్టించి అందరికీ కూడా అక్కడ ల్యాండ్ను మొత్తం కూడా అమ్మి ఇది చేసినట్టు తెలుస్తూ ఉంది. సో బహుళ అంతస్తుల బిల్డింగ్ 2 ఉన్నాయి. అక్కడ పెద్ద ఎత్తున 42 ఫ్యామిలీస్ అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ 42 మంది నివాసం ఉంటున్నటువంటి బిల్డింగులు కూడా ఈరోజు అంటే నిన్నటి నుంచి కూలగొడతా ఉన్నారు. ఎందుకంటే నిన్న పొద్దున వెళ్ళినటువంటి హైడ్రా సిబ్బందికి కొంత సమయం ఇచ్చారు. ఏదైతే మొత్తం కూడా అపార్ట్మెంట్లో ఖాళీ చేయడానికి కొంత సమయం ఇచ్చారు. ఆ సమయం అయిపోయిన తర్వాత నిన్న నైట్ నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రమాదవశాత్తు అయితే మొత్తం కూడా 4-5 అంతస్తుల బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్లో పెద్ద పెద్ద క్రెయిన్ ఏదైతే ఈ ప్రొక్లైన్లు ఉంటాయో మొత్తం వాటితో కూల్స్తూ ఉన్నారు. ఈ కూలుస్తున్న క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఇంకొక బిల్డింగ్లో కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏదైతే కాంక్రీట్ తోటి మరి చాలా రోజుల నుంచి అది ఉంటుంది కాబట్టి అటు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా వెళ్ళి పక్క బిల్డింగ్లో పడిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రధానంగా ఇక్కడ మరి ఆ శకలాలన్నీ కూడా అక్కడ అంటే పక్క బిల్డింగ్లో పడ్డ సమయంలో అక్కడ ఎవరు కూడా ప్రజలు లేకపోవడం అక్కడ మరి ఎందుకంటే ఇప్పుడు హైడ్రా కూల్చివేతల క్రమంలో కూడా ఎవరు అక్కడ నుంచి మొత్తం కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది. కొంత ప్రమాదం తప్పింది. ఎవరైనా నిజంగా అక్కడ మరి ఆ పక్క అపార్ట్మెంట్లో ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఒక ఘోర ప్రమాదం అయ్యేది ఉండేది. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఈ కూల్చివేతలు అనేది ఇంకా నడుస్తూ ఉన్నాయి. మొత్తం కూడా ఈ ఏదైతే హైడ్రాకు సంబంధించి దాదాపు 1263 ఎకరాల భూమిని ఈరోజు సాయంత్రం వరకు మొత్తం కూడా ఫినిషింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొత్తం అక్కడ ఏవైతే అపార్ట్మెంట్స్ కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు, అవన్నిటిని కూడా కూల్చి ఇప్పుడు ఈరోజు సాయంత్రం కల్లా మొత్తం కూడా 1263 ఎకరాల భూమిని మొత్తం కూడా ఫినిషింగ్ చేయనున్నారు. దాంతోపాటు ఇప్పటికే 861 ఏదైతే ఇప్పటికే మరి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 15,000 కోట్ల ఆస్తి విలువ ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతానికి కొంత ఇక్కడ ఏదైతే కొంతమంది పేద ప్రజలు ఎవరైతే అక్కడ ఫ్లాట్లను కొనుక్కున్నారో వాళ్ళు నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు అప్పటికప్పుడు వచ్చి నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు వచ్చి మరి ఖాళీ చేయమనడం కూడా కొంత మరి ప్రజల్లో ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే దారితీసింది. హైడ్రాకి కొంత వ్యతిరేకత కూడా అక్కడ మరి నమోదైన పరిస్థితి కనబడుతూ ఉంది. కొంతమంది తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే అప్పటికప్పుడు ఒక వారం రోజులో లేదంటే ఒక రోజు టైం ఇస్తే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళకి అంటే వేరే దగ్గరికి మరి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు మరి ఖాళీ చేయమనేసరికి అందరూ కూడా కొంత కోపము, కొంత భయము ఇవన్నీ కలగూడినటువంటి ఇదంతా కూడా మరి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చిన్న ప్రమాదం తప్పింది. హైడ్రా మొత్తం కూడా అంటే మొత్తం ఈ హైడ్రాకు సంబంధించి దాదాపు అన్ని దశల్లో ఒకవైపు మంచి జరుగుతుంది అని చెప్తూనే మరి ఇంకొక వైపు కొంత మరి ఏదైతే కొన్ని పొలిటికల్ అండదండలు ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళ బిల్డింగ్లు కూల్చలేరు అనేది కూడా మరి విమర్శలు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏదైతే మరి వాటిపైన కూడా ఫోకస్ చేయాలంటూ ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎంకు సంబంధించినటువంటి వాళ్ళ కాలేజ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైతే
పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు మరి ఎందుకు కూలట్లేదు, ఇవే ఎందుకు కూలగొడుతున్నారు, పేద ప్రజలను ఎందుకు టార్గెట్గా చేసుకొని మరి ఈ హైడ్రా కూల్చివేతలు చేస్తుంది అంటూ కూడా మరి ప్రజలు విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజలు ఇక్కడ నష్టపోతూ ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ మరి గతంలో ఈ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ దిశగా మరి వెళ్ళాలంటూ కూడా ప్రజలు విజ్ఞాపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మురళి, రైట్, అంటే ఏ విధంగా చూడాలి? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వారి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఎవరైతే బాధితులు బాధపడుతున్నారో వాళ్ళ వీడియోస్ షేర్ చేయడం కావచ్చు, లేకపోతే అక్కడికి వచ్చే సానుభూతి వ్యక్తం చేయడం కావచ్చు, మరి వారి పరిస్థితి ఏంటని అక్కడ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. అంటే గత 24 గంటలుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించినటువంటి వారిని అక్కడ ఖాళీ చేయిస్తున్నారు. సరే, దానికి కారణమైనటువంటి వారిని శిక్ష వారికి పడట్లేదు, మాకు పడుతోంది శిక్ష అని కూడా అక్కడ సామాన్యులు బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు హైడ్రా అధికారులు? ఖచ్చితంగా అంటే హైడ్రా ప్రస్తుతానికి అంటే మొన్న ఏదైతే కొంత ప్రముఖ ఛానల్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మనం ఖచ్చితంగా చూసినట్లయితే ఎందుకు మరి పేద ప్రజల ఇల్లులు మాత్రం ఏ వారెంట్ లేకుండా ఏ నోటీసు లేకుండా మేము కూల్చే బాధ్యత ఉంది మాకు అంటూ కూడా మరి రంగనాథ్ చెప్పిన పరిస్థితి ఉంది. కానీ హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, గతంలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సో ఏదైనా మనం కూల్చాలనుకుంటే కనుక ఖచ్చితంగా ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిందే అని మరి రాజ్యాంగం చెప్తుంది. దానికి సంబంధించి మరి డాక్యుమెంట్లు కానీ సంబంధిత నోటీసులు కానీ ఇవ్వకుండా కూల్చడం అనేది చట్టరీత్యా నేరం. అంటే ఒకవేళ వాళ్ళ ఎంక్రోచ్ చేసినప్పటికీ కూడా ఆక్రమించినప్పటికీ కూడా వాళ్ళకు ఖచ్చితమైనటువంటి నోటీస్ ఇవ్వాలనేది ఇక్కడ ప్రధాన అంశం. అదే క్వశ్చన్ని అక్కడ అడగడం జరిగింది. పేద ప్రజలకు మాత్రం నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు పోయి కూలగొడుతూ ఉన్నారు. మరి ఎందుకు పెద్దవాళ్ళ చాలామంది ఏదైతే ఈ పెద్ద పెద్ద బిల్డర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది, చెర్లలోనే కట్టిన వ్యవహారం ఉంది, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కాలేజ్ ఉంది, దాంతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి తమ్ముడు ముఖ్యమంత్రి అన్నదో మరి ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది, మీ ఇల్లు కూడా అంటే రంగనాథ్ ఇల్లు కూడా మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ కూడా ఇట్లా క్వశ్చన్లు అడిగినప్పుడు కొంత దాట వేసే ప్రయత్నం చేశారు. మా తాత కొన్నాడు 40-50 సంవత్సరాల క్రితం కొన్న పరిస్థితి ఉంది అంటూ కూడా మరి ఇక్కడ కొంత జాప్యం అనేది ఖచ్చితంగా మరి పేద ప్రజలకు ఒకవైపు న్యాయం జరుగుతుంది, ఇటు ఉన్న వాళ్ళకు ఒకవైపు న్యాయం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. పేద ప్రజలకు ఎటుపోయినా అంటే అటు ప్రభుత్వం దృష్టి తీసుకున్నా, ఇటు హైడ్రా దృష్టి తీసుకున్నా, ఇటు ప్రజలకు మాత్రం అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ అంటే ప్రభుత్వం ఒక క్లారిటీతో లేదు, ఇటు హైడ్రా కూడా ఒక క్లారిటీతో లేదు అనేది స్పష్టంగా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా ఈ నోటీసుల విషయాల్లోనే మరి కొన్ని వాటికేమో ఇప్పుడు తిరుమల రెడ్డి దానికి కావచ్చు, అలాగే ఇట్లా వేరే ఎంఐఎం దానికి కావచ్చు నోటీసులు ఇచ్చారు. సో దాని తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. ఆ కోర్టులకు వెళ్ళిన తర్వాత మరి ఇవి కూల్చొద్దు, ఇంకా పెండింగ్లో ఉన్నట్టు కూడా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అదే పేద ప్రజల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు లేవేంలో డైరెక్ట్ కూల్చేసి పడేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇట్లా భిన్న రకాలమైనటువంటి ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా మరి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవాల్సిన బాధ్యత హైకోర్టు పైన ఉంది. కాబట్టి మరి హైకోర్టు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలైతే ఆగడం లేదు. ఐలాపూర్లో అపార్ట్మెంట్ కూల్చివేతలో పెను ప్రమాదం తప్పినట్లుగా కూడా తెలుస్తోంది. కూల్చివేతలు జరుగుతూ ఉండగా పక్క అపార్ట్మెంట్పై శకలాలు పడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. శనివారం ఉదయం నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు అక్కడ కొనసాగుతున్నాయి. ఇప్పటికే అపార్ట్మెంట్లు పలు నిర్మాణాలు కూడా నేలమట్టమయ్యాయి. 100 ఎకరాల ప్రభుత్వ భూములు లాయర్ ముఖీం కొల్లగొట్టినట్లుగా కూడా ఈ నేపథ్యంలో హైడ్రా చెప్తోంది. తప్పుడు పత్రాలు సృష్టించి భూముల విక్రయాలు జరిపినట్లుగా కూడా సమాచారం. 20 ఏళ్లుగా 300 ఎకరాలకు పైగా సర్కారు భూమికి అక్కడ ఎసరు పెట్టినట్లుగా ఈ నేపథ్యంలో తేలింది.